ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున నిర్వహించే హనుమాన్ జయంతి ఈసారి 2026 ఏప్రిల్ 2 వచ్చింది. ఈ పవిత్రమైన రోజు హిందువులు, హనుమాన్ భక్తులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో మారుతిని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు రామనామ జపం చేస్తారు. అయితే హనుమాన్ జయంతి వేళ ఇలా పూజ చేస్తే స్వామి అనుగ్రహంతో సంవత్సరమంతా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు. ముఖ్యంగా శత్రు బాధలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారంటున్నారు. ఇంతకీ ఈ పవిత్రమైన రోజున ఇంట్లోనే హనుమంతుడిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా విధానం. హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. చక్కగా తలస్నానమాచరించి పూజ కోసం శుభ్రమైన దుస్తులు ధరించాలి. సాధ్యమైనంత వరకు ఎర్రటి వస్త్రాలను ధరిస్తే మంచిది. అనంతరం మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానిపై సింధూరం రంగులో ఉన్న ఒక వస్త్రాన్ని పరచాలి. ఆపై దానిమీద పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటం లేదా ప్రసన్నాంజనేయ స్వామి ఫోటోను ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత స్వామివారికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి తమలపాకుల దండను అలంకరించుకోవాలి. వీలైతే తులసి దళాలు కూడా అంజన్న చిత్రపటం దగ్గర ఉంచాలి. అనంతరం స్వామివారి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 5 వత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టాలి. ఎందుకంటే అంజన్నకు 5 వత్తుల దీపం ప్రీతికరమైనదిగా భావిస్తారు. అది కూడా జిల్లేడు వత్తులతో. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామి చిత్రపటం ముందు దీపారాధన చేస్తే స్వామివారి అనుగ్రహంతో సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలు పొందవచ్చంటున్నారు. స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ప్రత్యేకంగా ఎర్రని మందార పూలతో ఆరాధించినట్లయితే మారుతి అనుగ్రహం సులభంగా పొందడమే కాకుండా శత్రుబాధలు తొలగిపోతాయంటున్నారు. అదే సంపెగ పూలతో పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుందట. తామర పుష్పాలతో పూజిస్తే ధన ప్రాప్తి ఏర్పడుతుందంటున్నారు. అంటే అనేక మార్గాల్లో ధన ఆదాయం కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రోజులో 3 సమయాల్లో ఆంజనేయుడిని ప్రత్యేకంగా పూజిస్తే అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు. ఉదయం పూట స్వామివారిని తమలపాకులతో ఆరాధిస్తూ బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్నం వేళలో హనుమంతుని గంధంతో పూజిస్తూ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టాలి. అదే సాయంత్రం ఆంజనేయస్వామిని సింధూరంతో పూజిస్తూ అరటిపండ్ల ముక్కలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా హనుమాన్ జయంతి 3 పూటల్లో స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, శత్రు బాధలు తొలగిపోయి బ్రహ్మాండమైన ఫలితాలు లభిస్తాయంటున్నారు. ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కగా కలిసివస్తుందంటున్నారు. హనుమాన్ జయంతి రోజు మీకు వీలైతే అరటి చెట్టు కింద మారుతి చిత్రపటాన్ని ఉంచి పూజ చేస్తే స్వామివారి విశేషమైన అనుగ్రహం పొందవచ్చంటున్నారు. శత్రు బాధలు పోవాలంటే హనుమాన్ జయంతి వేళ లాంగుల పూజ చేయాలి. అంటే స్వామి ఫోటో తోక చివరి నుంచి మొదలు వరకు సింధూరంలో బొట్టు మాదిరిగా పెట్టి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు సుందరకాండము పారాయణం చేసినా, హనుమాన్ చాలీసా పారాయణం చేసినా లేదా వాటిని విన్నా అంజన్న విశేష అనుగ్రహం కలుగుతుందంటున్నారు. అలాగే హనుమంతుని జన్మదినం వేళ అందరూ ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం ద్వారా స్వామివారి అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు. అదేంటంటే ఓం హం హనుమతే నమః. కనీసం 21 సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించినట్లయితే మారుతి విశేషమైన అనుగ్రహానికి కలుగుతుందని చెబుతున్నారు. ఈరోజు మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో అనే ధ్యాన శ్లోకాన్ని 11 సార్లు చదివినా హనుమంతుని అనుగ్రహం సంవత్సరం మొత్తం మీపై ఉంటుందంటున్నారు. ఇలా అనేక మార్గాల్లో హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామిని పూజించడం ద్వారా స్వామి అనుగ్రహం పొంది ఏడాదంతా అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు.